హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. విజయవాడలో గతంలో ఎన్నడూ లేని విధంగా వరద వచ్చింది. జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ సహా మరికొన్ని కాలనీలు ముంపుకు గురయ్యాయి. కాలనీ లోపలికి వెళ్లే అవకాశం కూడా లేని పరిస్థితి ఏర్పడింది. వరద ప్రభావం భుజం లోతు వరకు వస్తున్నప్పటికీ కొంతమంది ధైర్యం చేసి బయటకొస్తున్నారు. ఒక్క పడవ కానీ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ అందుబాటులో లేదని చెబుతున్నారు స్థానికులు. ఇప్పటి వరకు సహాయక చర్యలు చేపట్టలేదని చెబుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రమాదకరంగానే వరద ప్రవాహంలో నడుస్తూ వెళ్లాల్సి వస్తుందని చెబుతున్నారు కాలనీవాసులు. విజయవాడలోని జక్కంపూడి కాలనీలో వరద ప్రభావంపై మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. నగరాన్ని వరద ముంచెత్తింది. గత 2 రోజుల నుంచి భారీ వర్షాల నేపథ్యంలో మొత్తం కూడా అనేక ప్రాంతాలు జలమయంగా మారిపోయినాయి. మనం చూస్తున్నాం అనేక కాలనీల్లో ముంపు వచ్చింది. దాదాపు వేలాది మంది ప్రజానీకం ముంపులో ఇరుక్కుపోయిన పరిస్థితి ఏర్పడింది. ఇంటి మీద ఎక్కడో కనపడిన ఆ ఇంటి మీద మొత్తం కూడా జనాలంతా కూడా ఎవరైనా వస్తారని ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. మనం కూడా పోలేని పరిస్థితి ఆ ప్రాంతాలకి ఏర్పడింది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఇంకా వరద పెరుగుతుంది. అంటే పైనుంచి వస్తున్న వరద పెరుగుతున్న దృశ్యాలు అనేది కనపడుతున్నాయి. మనం వచ్చిన అర్ధగంటకి ఇప్పటికీ ఈ ప్లేన్స్ కి కొంత వరద పెరిగిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చెప్పు, ఎటు పోవాలనుకుంటున్నావు? ఏం చేస్తాను? నేను ఇప్పుడే ఊరి నుంచి వచ్చాను, ఇంటికి వెళ్దాం అనుకున్నా. దీనివల్ల మనకి వరద బాగా, ఇంటికాడ కూడా ఆటోలు మునిగిపోయినాయి సగం వరకు, బళ్ళు కూడా. ఇప్పుడు ఇంటికి వెళ్ళే దారి ఎట్లా ఉంది? ఇంటికి వెళ్లే దారి అసలు ఈత కొట్టుకొని వెళ్ళాలి. ప్రస్తుతానికి అయితే అవకాశం లేదు. వరద పెరుగుతుందా? పెరుగుతుంది. చిన్నపిల్లలు అనే వాళ్ళకి అసలు వాళ్ళకి మెయిన్ ఫెసిలిటీ అన్నది ఏం లేదు. అసలు నడవడానికి లేదు, నుంచోడానికి లేదు. ఎంతవరకు వాటర్ వస్తున్నాయి కానీ తగ్గడానికి ఏం లేదు. మనకు అంతా ప్రభుత్వాన్ని పట్టించుకుంటే వరదలో వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఇట్లా జారి పడుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండటంతో కింద జారి పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అయితే చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అయితే ఇళ్లని ఖాళీ చేసి వస్తున్న దృశ్యాలు కూడా మనం కనబడుతున్నాయి. మొత్తం కూడా సామాను, అంటే మునిగిపోయిన సామాను వదిలిపెట్టేసి బట్టల్ని వాటన్నిటిని కూడా తీసుకొని వస్తున్న దృశ్యాలు అనేది కనబడుతుంది. ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా అంటే కర్ర పట్టుకొని నడుచుకుంటూ రావాల్సిన దృశ్యాలు అనేది మనకి కనపడుతుంది. ప్రధానంగా ఈ వైఎస్ఆర్ కాలనీకి ఇప్పుడు అంటే ఈ కాలనీలోకి వెళ్లాలంటే ఇటు చాలా వరకు దాదాపు వేలాది మంది ప్రజానిక ఉన్నారని చెప్తున్నారు. ఇటువైపు వెళ్లాలంటే ఇప్పుడు ట్రాక్టర్లు కానీ అదేవిధంగా పడవలు కానీ వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కానీ అవి ఏవి కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయలేకపోయారు అధికార యంత్రాంగం చేయలేకపోవడంతో వీళ్ళందరూ కూడా అధికారులపైన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం ఈ ఏరియాలో ఉంది. ఇట్లా కర్రలు పట్టుకొని తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏంటి, ఎప్పటి నుంచి ఉన్నారు? మేము ఇప్పుడు గత 6 సంవత్సరాల నుంచి ఉన్నాం. ఎప్పుడన్నా వచ్చింది? ఎప్పుడు రాలేదండి. ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం. అనౌన్స్మెంట్ కూడా చెప్పలేదు పోలీసు వాళ్ళు కానీ అధికారులు కానీ. చాలా కష్టంగా ఉంది లోపల నుంచి రావటానికి. అదే మొత్తం మునిగిపోయిందయ్యా. ఇల్లు మొత్తం మొత్తం గ్రౌండ్ మొత్తం నీళ్ళు పట్టేసింది. ఏం పూసి పొల కూడా తీయటానికి వీలు లేదు. మొత్తం నాశనం అయిపోయింది. మొత్తం తేలిపోయింది. కాలనీ నుంచి వస్తున్నాం అండి. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఆల్మోస్ట్ నడువుల లోతు వరకు నీళ్ళు వచ్చేసాయి. బెడ్లు ఇవన్నీ తేలిపోయాయి. అది అత్యవసరం వరకు తీసుకొచ్చి వచ్చేస్తాం. ఇంకా పైకి ఎక్కడ ఖాళీ చేయడం లేదు. ఇప్పుడు ఎవరు అటువైపు రావట్లేదు. అక్కడ మధ్య చాలా ఫ్లోటింగ్ ఉంది. దగ్గరగా గుండెల వరకు నీళ్ళు వచ్చేసాయి. చాలా కష్టంగా ఉంది లోపల బయట రావడానికి. ఈ దృశ్యాలను చూస్తే విజయవాడ నగరంలో ఇటువంటి పరిస్థితి గత 30 సంవత్సరాలుగా ఏ రోజు మేము చూడలేదనేది వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇల్లు మునిగిపోయినాయా? రాత్రి నుంచి బ్లాక్ మొత్తం మునిగిపోయింది సార్. ఎవరో రావడానికి కూడా బయటకు లేదు. ఇరుక్కుపోయి నెట్టేసేస్తుంది. బాగా పెరిగిపోతుంది. నడవడానికి కూడా లేదు. ఏం చేయాలో తెలియట్లేదు. తింటాక లేదు, ఏం లేదు. చాలా ఇబ్బంది పడిపోతున్నారు. అసలు ఏమి అసలు
అన్ని కింద పోర్లు అన్ని నిండిపోయింది. అధికారులు గాని మిగతా వాళ్ళు ఎవరు కూడా సాహసించట్లేదు. దీంతో ఆ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్లే ఖాళీ చేసి వస్తున్న దృశ్యాలు అనేది మనకు కనబడుతుంది. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.